హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మంచి రుచికరంగా కాకరకాయతో ఉల్లికారం కూర ఎలా చేయాలో చూద్దాము. ఈ కూరని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇష్టపడిన వాళ్ళు చపాతీలతో కూడా తినవచ్చు. అబ్బా కాకరకాయ చేదుగా ఉంటుంది నేను తినను అనేవాళ్ళు కూడా మీరు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా తింటారు. మరి ఈ కూరని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన కాకరకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి వీడియోలో చూపించినట్టుగా చిన్న ముక్కల కింద తరుక్కోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. గింజలు కావాలంటే ఇష్టమైన వాళ్ళు ఉంచుకోవచ్చు, మరి ముదిరిపోతే తీసేయాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్లో కూరకు సరిపడా నూనె వేసి వేడి చేయాలి. కొంచెం నూనె ఎక్కువ వేసుకుని కూర చేస్తే 2-3 రోజులు నిలవ కూడా ఉంటుంది. ముక్కలన్నీ వేసిన తర్వాత అడుగున కొంచెం గింజలు తేలుతాయి. చెప్పాను కదా, ముదురు గింజలు అయితే తీసేయాలి, లేత గింజలు ఉంటే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ముక్కల్లో కొంచెం ఉప్పు వేసి కలపాలి. ఉప్పు వేయడం వల్ల ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఉప్పు వేసాక ముక్కల్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ముక్కల్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ముక్క కొంచెం మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ముక్కలు మగ్గే లోపల మనం ఉల్లి ముద్ద రెడీ చేసుకుందాము. దానికి ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ 3 ఒక మాదిరి పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను 1/2 కిలో కాకరకాయలకి. వాటిని తొక్క తీసి ఇలా మీడియం సైజు ముక్కల కింద తరగాలి. కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు వేయాలి. అలాగే మన ఇంట్లో తినే కారాన్ని బట్టి ఒక 2-3 చెంచాలు కారం పొడి కూడా వేయాలి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క వేయాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, కానీ వేస్తే బాగుంటుంది. ఇవన్నీ వేసి వీడియోలో చూపించినట్టుగా ముద్ద చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఎంతవరకు వచ్చాయో చూద్దాము. మూత తీసి ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ముక్క మెత్తబడిందా లేదో చెక్ చేయాలి. ఇలా చెక్ చేయడానికి చేతితో నొక్కినా స్పూన్తో నొక్కినా తెలిసిపోతుంది. ముక్క 80% మెత్తబడిన తర్వాత మనం రుబ్బి ఉంచుకున్న ఉల్లి ముద్ద అంతా కూడా పైన స్ప్రెడ్ చేయాలి. ఉల్లి ముద్ద అంతా వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి. అలా చేయడం వల్ల పచ్చి వాసన తొందరగా పోతుంది. 5 నిమిషాలు అయిన తర్వాత ఉల్లి ముద్ద కాకరకాయ ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లోనే మగ్గించుకోవాలి కూర మొత్తం అయ్యే వరకు. ఉల్లి ముద్ద వేసాక మధ్య మధ్యలో కలపకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంది, అందుకనే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటూ ఫైనల్గా ముక్క మెత్తబడిందా లేదా, పూర్తిగా ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. పూర్తిగా అయింది అనుకుంటే పైన నూనె కూడా తేలిపోతుంది. తేలిన తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఆలస్యం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం కూర రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చింది అంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి.